డేస్లో డే 2. ఈరోజు ఏమైందంటే ఈరోజు ఏం జరిగింది చెప్పాలి దానికన్నా నిన్న నైట్ ఎందుకు నేను బ్లాగ్ క్లోజ్ చేయలేదు అనే చెప్తాను. మళ్ళీ లేట్ ఉంది కదా, తను కబన్ పార్క్ అని చెప్పి కబన్ పార్క్ టైం అయిపోతుంది మాలా ఫేషియాకి వెళ్దామని సరే అని నా వెహికల్ ఇన్స్టిట్యూట్ దగ్గర పెట్టేసి లగేజ్ కూడా అక్కడే వాచ్మెన్ చెప్పి అరేంజ్ చేసి వెళ్ళాము కబన్ పార్క్కి. వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి 11:20 ఐ థింక్ లాస్ట్ మెట్రోలో వచ్చాం. మొబైల్లో 1% ఛార్జింగ్ ఉంది. నాకైతే రూట్ అంత క్లారిటీగా గుర్తులేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఈ ఏరియాకి రావడం. ఒక్కసారి మ్యాప్ అలా చూసుకొని వచ్చేసాను. సరే అని చెప్పి రోడ్స్ ఖాళీగా ఉన్నాయి కదా అని వచ్చేసాను. సగం దూరం వచ్చేసాను, యశ్వంత్పూర్ దాకా వచ్చేసాను ఆల్మోస్ట్. అక్కడి నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ట్రాఫిక్ ఏంటంటే బస్సులు ఫుల్ ట్రావెల్స్ బస్సులు, ఇద్దరు బస్సులు, ఒక బస్సు ఆయన దిగి ఆయన ట్రావెల్స్ ఏజెన్సీతో గొడవ వేసుకుంటున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. అబ్బా రచ్చయింది. ఇంకా ఇప్పుడు టైం 10:13 అయింది. నేను లేచి ఫ్రెష్ అయ్యాను. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వెస్లీ దగ్గరికి వెళ్ళి వెస్లీ దగ్గర ఉన్న లగేజ్ తీసుకొని రావాలి. వాడేవో ఫోన్ లిఫ్ట్ చేయట్లా కాల్ చేస్తుంటే అమ్మో. దిస్ వాజ్ డే 2 షెడ్యూల్. ముందైతే నాకు మంచి ఆకలి వేస్తుందని చెప్పి రూమ్ నుంచి బయటకు వచ్చి మా అన్నని పిక్ చేసుకొని వాళ్ళ ఆఫీస్ దగ్గర ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేసేదానికైతే వచ్చాము. శ్రీకృష్ణ విభవ్ అని చెప్పి ఇక్కడ హోటల్ ఉంది. కొంచెం ముందుకు వస్తాం మన రూమ్ నుంచి, ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ అలా ఉంటుంది. వచ్చి బ్రేక్ఫాస్ట్ చూసి పూరి చూస్ చేసుకున్నాం. పూరి తిందాం ఈరోజు, పూరి తిని చాలా రోజులు అయింది అని చెప్పి. టేస్ట్ అయితే యావరేజ్ ఉంది, అనవసరంగా తీసుకున్నా అనిపించింది. ఇంకా ఇప్పుడు ఏమైందంటే నేను చెప్పా కదా వెస్లీ దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకొని రావాలి అని చెప్పి, వాడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఏంటబ్బా అని చెప్పి నేను ఆల్రెడీ తనకి స్నాప్లో మెసేజ్ చేస్తున్నా, వాడు రిప్లై ఇచ్చాడు, నేనే చూసుకోలేదు, నాదే తప్పు. ఏంటంటే తను ఆఫీస్ ఉందంట సాటర్డే కూడా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను రేపు మీట్ అవుదామని చెప్పి మెసేజ్ పెట్టున్నాడు. ఇంకా సరే అని చెప్పి ఎలాగో బయటికి వెళ్దాం అనుకున్నామని మార్తాలి దాకా వెళ్తున్నాను ఫ్రెండ్ని కలుద్దామని చెప్పి. ఫ్రెండ్ని కలిసి అట్టే సోయల్ ఉన్నాడు, సోయల్ గారిని కలిసేసి కొంచెం వాడితో మాట్లాడి రిటర్న్ రూమ్కి వద్దాము. ఈరోజు షెడ్యూల్ ఇదే, పెద్ద పనులు అయితే ఏమి లేవు ఈరోజు, వెస్లీ డాడీ కాబట్టి, దట్ టు సాటర్డే. సో వాడిని కలిసేసి ఏదో ఒకటి మధ్యాహ్నం మార్తల్లిలోనే తినేసి రిటర్న్ వచ్చేద్దాం. ఇప్పుడు ఏంటంటే నేను వీలైనంత త్వరగా రిటర్న్ రావాలి. ఎందుకు అంటే రూమ్కి అయితే ఉందో మా ఇంటికి ఒకే ఒక కీ ఉంది, ఆ కీ నేనే తీసుకొని వెళ్తున్నా. మా అన్న ఆఫీస్లో ఉన్నాడు, మా అన్న ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చేలాగా నేను ఖచ్చితంగా రూమ్కి వెళ్ళాలి. సో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకుండా అలా కొంచెంసేపు కలిసేసి రిటర్న్ వెళ్ళిపోదాం. ఎందుకో తెలియదు కానీ ఈరోజైతే ఎండ వాయిస్తుంది. ఎంత ఎండ ఉందో అంతే చలి పడుతుంది. ఫుల్ ఆకలేస్తుందని చెప్పి నా మొబైల్ అయితే సోయల్ వాళ్ళ పీజీలో ఛార్జింగ్ పెట్టేశాను. ఛార్జ్ డౌన్ అయిపోయింది మొత్తం. ఇంకా సరే ఆకలేస్తుంది, వెజ్ ఏమైనా ఉంటుందా రీసెంట్ ఇక్కడ దగ్గరలో మంచిది అంటే మనోడు 50 రూపాయలు గోబీ మంచూరియా వేస్తాడు, హెవీ వేస్తాడు అన్న అని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చాడు. రాగానే చెప్పగానే బాండోల నుంచి అలా ఫైర్ వదిలేడు. ఓకే సరే ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ అయితే చెప్పాము, ఒక గోబీ మంచూరియా ఏమని చెప్పి. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, కానీ అన్న తయారు చేస్తున్న విధానానికి ఫ్లేవర్స్ అయితే స్మెల్ సూపర్ ఉంది. నేనేంటంటే అన్నర్ తయారు చేస్తూ ఉంటే చిన్నప్పుడు డేస్ ఉంది. చిన్నప్పుడు నూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళి ఆ బాండల్ పక్కన నిల్చుకొని బండి పక్కన వాళ్ళు తయారు చేస్తూ ఉంటే అలా చేతులు కట్టుకొని చూస్తూ ఉంటాం. రీసెంట్గా మీమ్స్ కూడా చాలా వైరల్ అయ్యాయి అలాంటిది, మీ ఇన్ చైల్డ్హుడ్ అండ్ మీ ప్రెజెంట్ అని చెప్పి. అలానే నేను ఫోన్ పట్టుకొని చేతులు కట్టుకొని చూస్తూ నా తయారు చేస్తూ ఉంటే ఎందుకో కానీ నాకు అలా కుకింగ్ చేస్తుంటే చూస్తూ ఉండడం చాలా ఇష్టం. అలా చూస్తుండగానే మన గోబీ మంచూరియా అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ప్లేట్లో వేసి ఇచ్చేస్తున్నాడు అన్న. తినడానికి పార్సల్ అన్నాడు, తింటామన్నా అని చెప్పాము. ఇంకా ప్లేట్ ఫుల్గా తీసి అలా ఎత్తేసాడు, కాలిపోతుంది, పొగలు వస్తుంది దాంట్లో నుంచి వస్తుంటే. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఫస్ట్
అయితే ముందైతే తినేద్దాము. పిచ్చ ఆకలి మీద ఉన్నా. మార్నింగ్ పూరి తింటే వరస్ట్ పూరి అని వచ్చేది. సో ఇప్పుడు మంచి ఫుడ్ అయితే తిన్నాం. రియల్లీ ఎంత కలర్ఫుల్గా, ఎంత చూడడానికి ఎంత బాగుందో అంత టేస్టీగా ఉంది. మీరు ఎవరైనా మార్తారిలో ఉంటే ఇక్కడికైతే వచ్చి ఖచ్చితంగా ట్రై చేయండి. హోటల్ పేరు చెప్దాం అనుకున్నాను కానీ నేనైతే హోటల్ పేరు మర్చిపోయాను. మార్తాలి సికేబీ లేఅవుట్ అంటారు కదా, అక్కడ ముందుకు వస్తే ఈ షాప్ అయితే ఉంటుంది. మెయిన్ రోడ్ మీద లెఫ్ట్లో చిన్న షాప్ పెట్టుకుంటాడు. బెంగళూరు అంటే ట్రాఫిక్ అంటే బెంగళూరు. నేను సోయల్ కలిసి తినేసి రిటర్న్ అయ్యాను, రూమ్కి వెళ్దాము అని చెప్పి. ఆల్రెడీ చెప్పా కదా కీ నా దగ్గర త్వరగా వెళ్ళాలని చెప్పి. స్టార్ట్ అయ్యాను, ఇంకా ఫుల్ ట్రాఫిక్. రాజ్భవన్ రోడ్డుకి రాగానే ఐ హేట్ ట్రాఫిక్. ఇన్ని డేస్ నెల్లూరులో ట్రాఫిక్ లేకుండా తిరిగి ఇప్పుడు ట్రాఫిక్ అంటే పిచ్చి లేస్తుంది నాకు. రూమ్కి వచ్చిన తర్వాత ఈవినింగ్ 9:30 అవుతుంది. మంచి ఆకలి మీద ఉన్న మా అన్న నుండి బయటికి వెళ్ళి తినేసి వద్దాం బా, దగ్గరలో డాబా ఉంది అన్నాడు. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇలా ఎద్దుల బండి అవి చూడడం చాలా రేర్ చూస్తుంటాను నేను. నాకైతే చాలా బాగా నచ్చింది. లోపల చూస్తే బ్యాంబూ ట్రీతో ఇలా పెట్టుకున్న టిష్యూస్ పెట్టుకునేదానికి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, నియర్లీ ఆఫ్టర్ 2 years డాబాకి రావడం. అండ్ బెంగళూరులో అయితే ఇదే ఫస్ట్ టైం నేను డాబాకి రావడం. 2 years, 1.5 year అయింది ఆల్మోస్ట్ వెళ్ళి. బెంగళూరు వచ్చి 1 year, దాని ముందు ఒక 6 months అంటే అయిపోతుంది. ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది డాబాకి వెళ్ళి. వీడు ఫుడ్ ఆర్డర్ చెప్తే కాంప్లిమెంటరీ కింద రసం తీసుకొని వచ్చాడు. నేను బటర్ నాన్ ఆర్డర్ చెప్తే రసం కాంప్లిమెంటరీ కింద రసం చూడడం నేను ఫస్ట్ టైం. ఏమాట రసం టేస్ట్ మడుగు సూపర్ ఉంది. నేనైతే బటర్ నాన్, కాజు కర్రీ అండ్ పన్నీర్ టిక్కా ఆర్డర్ చెప్పుకున్నాను. చాలా బాగుంది. దట్స్ ఇట్ ఫర్ Day 2 గైస్. ముందైతే వీడియోని లైక్ చేసుకొని పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీరు వెంటనే చూడవచ్చు. థ్యాంక్ యూ.